మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనం దీపాలు చాలా చూసాం. కుబేర దీపం, లక్ష్మీ దీపం, గాజు దీపం, శ్రీ దీపం, సుదర్శన్ దీపం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా మీకు 450 దీపాల వరకు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ దీపం కూడా అదృష్టం దీపం అంటారు దీన్ని. ఏ ఇంట్లో ఈ దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఈ అదృష్ట దేవత తాండవిస్తూ ఉంటుందట. ఎవరు ఈ దీపాన్ని దర్శనం చేసుకుని వెళ్తారో వాళ్ళకి ఆ రోజంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందంట. ఎవరింట్లో ఈ దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి అరిష్టాలు కానీ, వాస్తు లోపాలు కానీ, వాస్తు దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఆ ఇంట్లో వారికి ఉండవట. అలాంటి దీపం ఒకటి పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది బహు పురాతనమైనటువంటిది. ఇది మీరు అదృష్టవంతులు కావాలనుకునే ఎవరన్నా కానీ మీరు ఇలాంటి ఒక పళ్ళెం ఆకారంగా ఉంటుంది. దాంట్లో ఒక దీపం నువ్వుల నూనె పోసి ఒత్తుపోసి వెలిగించాలి. దానిపైన మళ్ళీ మీకు సేమ్ ఒక గాజు, మన దీపాన్ని పెడతాం అటువంటి గాజు ఒకటి వస్తుంది. ఈ గాజు పలకాన్ని పెట్టిన తర్వాత దీనిపైన మూత ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగించి ఆ గాజు పెట్టిన తర్వాత వెలిగించండి. దీనిపైన ఈ మూతలో సాల్ట్ కొద్దిగా వేసి పెట్టవచ్చు, లేదా కొద్దిగా 2 చుక్కల అత్తరు వేయచ్చు. కొంతమంది సెంటెడ్ కర్పూరపు బిళ్ళలు వచ్చినాయి ఇప్పుడు. అటువంటి కర్పూరం బిళ్ళ పెడితే ఆ రూమ్ అంతా కూడా ఒక సువాసన భరితం అవుతుంది. ఎక్కడిటువంటి సువాసన భరితం ఎదజలుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆ కారణం చేత మనం సాంబ్రాణి పొగ వేయటం కానీ, సాంబ్రాణి పొలను వెలిగించడం కానీ మనం చేస్తాం. లేదా పన్నీర్ని పూజలో ఉపయోగిస్తాం, అత్తర్ను ఉపయోగిస్తాం పూజలో. అటువంటిది ఇది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి దీపం. ఈ దీపం నిత్యం వెలిగించవచ్చు. మన దైవ దీపంతో పాటు ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. దీని ప్లేస్ ఎక్కడన్నా పెట్టవచ్చు. ఒక దేవుడి దగ్గరే పెట్టడం లేదు, మీరు ఇంట్లో ఎక్కడన్నా మంచి శుభ్రమైన ప్లేస్లో ఎక్కడన్నా పెట్టవచ్చు. దీన్ని పెట్టడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరించడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి లోపాలు ఉన్న వాస్తు లోపాలు ఇట్టే మాయమైపోతాయి. అంతేకాకుండా మీరు ఏదనుకుంటున్నారో అది జరిగి కలిగి లాభం పొందే శక్తి మీ గ్రహాలు మీకు కలిగిస్తాయి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.